హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శుక్రవార శుభాకాంక్షలు. శుక్రవారం ఇంట్లో పూజ అయితే ఇట్లా చేసుకున్నాను నేను. ఇంకా శుక్రవారం, మంగళవారం, శనివారం ఖచ్చితంగా ఇంట్లో ధూపం అయితే వేసుకుంటానులేండి. ఎస్పెషల్లీ శుక్రవారం మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా వేసుకుంటా. నాకు చాలా ఇష్టం శుక్రవారం పూజ చేసుకోవడం కానీ, ఇట్లా ధూపం వేసుకోవడం కానీ. ఎందుకో నాకు ఆ రోజు పాజిటివ్ వైబ్స్ అన్నీ అనిపిస్తుంది. ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండాలనుకుంటా. ఏది చీకు చింత టెన్షన్స్ అవి ఏం లేకుండా ప్రశాంతంగా పూజ 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 అదే అనిపిస్తుంటుంది నాకు. ఫ్రైడే వస్తే మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు అట్లే ఉంటా. ఇంకా మంచిగా చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి ఏందో కొత్త కొత్త చీరలు కట్టాలనిపిస్తుంది. ఫ్రైడే వస్తే ప్రతి ఫ్రైడే నాకు ఒక పండగ అనుకోండి, అంత నచ్చుతుంది అనమాట ఫ్రైడే అంటే. ఇంకా మంచిగా రెడీ అయ్యి ఇంట్లో పూజ అది చేసుకొని ధూపం వేసుకోవడం ఇట్లాంటివన్నీ చాలా ఇష్టం నాకైతే. ఇంకా ఇల్లంతా ధూపం వేస్తున్నాను అనమాట నేను. అది ఒకటి మట్టిది తెచ్చుకున్నాను నేను. ఇంకా ధూపం వేసేకి బాగుంటుంది కదా అనేసి నిప్పులు పొయ్యి మీద పెట్టేసి ఇట్లా నిప్పులు అయిన తర్వాత ఇంకా ఆ మట్టి దాంట్లో వేసుకొని ఇల్లంతా ధూపం ఇస్తుంటాను అనమాట. శుక్రవారం, శనివారం, మంగళవారం అట్లా ఇంక ఇంట్లో పూజ అయిపోయినాక ఇంకా మళ్ళీ షాప్కి వచ్చేసినాను. ఇంకా ఇంట్లో ఎన్ని పనులు ఎన్ని చేసుకున్నా నాకు షాప్ కూడా చాలా ఇష్టం అని మీతో చాలాసార్లు చెప్తూనే ఉంటా కదా, షాప్ అంటే చాలా ఇష్టం అని. ఏదైనా మనం ఇష్టపడి చేసుకుంటే ఆ పనిలో ఖచ్చితంగా సక్సెస్ 100% ఉంటుంది. అది నేను గట్టిగా నమ్ముతా. అదే నాకు జరుగుతుంది కూడా నా లైఫ్లో. ఎందుకంటే షాప్ అంటే చాలా ఇష్టం. అసలు ఈయన రిస్క్ అనేసి వద్దన్నాడు అనమాట. కానీ పర్లేదు, రిస్క్ అయినా ఏదైనా రిస్క్ చేస్తేనే కదా మనం సక్సెస్ సాధించేది అని ఇంకా ఈయనతో బాగానే ఫైట్ చేసేదాన్ని అప్పుడు. షాప్ వద్దంటుండే. ఎందుకంటే ఇంట్లో బయట మేనేజ్ చేయాలంటే కష్టం కదా, అది లేడీస్ కంటే ఇంకా కష్టం కదా అన్నట్లు వద్దన్నాడు. కానీ పర్లేదు, నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పేసి ఇంకా పట్టుబట్టి మరీ పెట్టించుకున్నాను అనమాట షాపు. ఏదైనా మనం కష్టమైన ఇష్టంతో చేస్తే అన్నీ సక్సెస్ అవుతాయి కదా. అది ఎవరికైనా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా చేయాలి, ఫోకస్ ఉండాలి, ఇష్టం ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అన్నీ ఉంటేనే ఏదైనా చేయగలిగేది. ఇంకా ఇక్కడైతే బ్లౌజ్ కటింగ్ అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయన్నమాట. మ్యారేజ్ సీజన్ అని చెప్తున్నా కదా, ఇంకా అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి. చెప్తా కదా, అర్జెంట్ అంటే నాకు ఎంత వస్తుందంటే ఎనర్జీ, అంత ఎనర్జీ వస్తుంటుంది అనమాట. అర్జెంట్వి బాగా కుట్టగలను ఇష్టంగా. ఇంకా అదే ఇక్కడ బ్లౌజు కట్ చేసి, కటింగ్ ఉందంటే మనకు 1 అవర్కు బ్లౌజ్ ఈజీగా అయిపోతుంది లేండి. అందులో ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా బ్లౌజ్ కటింగ్ అయిపోయినాక ఇంకా క్లీనింగ్ చేసుకున్నాక కటింగ్ చేసేస్తే ఇంకా టిఫిన్ ఇంకా టెన్షన్గా ఉంటుంది అనమాట. పని ఉంటే ఎవరన్నా వచ్చినా కస్టమర్స్ వచ్చినా తినలేను. అందుకని ఇంకెవరు లేనప్పుడు ఆరాముగా కూర్చొని తింటాను. సగం తింటా, సగం వదిలేస్తా. ఎందుకంటే ఎవరైనా వస్తే ఇంకా లేస్తే మళ్ళీ తినాలనిపించదు. అందుకోసం ఎవరు లేని టైంలో కూర్చొని ప్రశాంతంగా తింటా. ఇంకా అదే అలవాటు ఎప్పుడు కూడా. ఫాస్ట్గా తినాలంటే తినలేను, నిదానంగా తింటుంటా అనమాట. ఆ రోజు ఫ్రైడే కదా, పొంగల్ ఏమో నైవేద్యం పెట్టి ఇంకా పొంగల్ తెచ్చుకున్నట్టున్నా, అదే తింటున్నా అనమాట. ఖచ్చితంగా శుక్రవారం వస్తే మంచిగా రెడీ అయ్యి పూలు అన్నీ అలంకరించుకోవాలి. ఫస్ట్ మనం అలంకరించుకొని దేవుడికి పూజ చేయాలంటే అప్పుడే దేవుడు కూడా మనకి తృప్తిగా మన పూజను స్వీకరిస్తాడనమాట, భగవంతుడు కూడా. ఇంకా మిషన్లో కూడా వర్క్ పెట్టేది ఉంది. ఇంకా అది చూసుకోవాలి, టైం సెట్ చేసుకొని. బ్లౌజులు అర్జెంట్ ఉన్నాయి కదా, ఇవి ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కదా, అందుకోసం అర్జెంటు కుట్టించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇంకా తొందరగా కుట్టాలంటే ఏం చేస్తారంటే వీళ్ళ తెలివి, నా దగ్గర శారీస్ కొంటారు కదా, నేను శారీస్ సేల్ చేస్తాను కదా, ఇంకా నా దగ్గర శారీస్ కొనడం, ఇంకా మీ దగ్గరే కొన్నా కదా కుట్టించేయండి తొందరగా అనేస్తారు. ఇంకేం చెప్పాలి చెప్పండి. నా దగ్గర కొంటే తొందరగా కుట్టించాలి, నాదేమన్నా రూల్ ఉందా? కానీ వినరు. లేదు, నీ దగ్గర కొన్నాం కదా, ఇంకా వెంటనే నీకే ఇస్తున్నాం, ఇంకా నువ్వే కుట్టేసేయి అనేటట్టు చెప్పేసి వెళ్తారు. ఇంకోటి ఏంటంటే, నాకు కూడా తొందర కుట్టడం అంటే చాలా ఇష్టం. అదేందో తొందర అంటే ఇంకా హుషారు వచ్చేస్తుంది. ఫాస్ట్గా చేసేస్తానమాట. అసలు టైం లేదు, ఏం లేదు. ఈ మోడల్ బ్లౌజ్ అయితే చాలా టైం పడుతుంది అంటే కూడా వినట్లేదు తను. లేదు లెక్క కుట్టులే అంటే ఇంకా సరే కానీ ఏం చేద్దాం అనేసి ఇంకా అదే చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇట్లాంటివన్నీ ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదా.
కానీ తప్పదు, ఇంకా వాళ్ళు కుట్టమన్నప్పుడు మనం కుట్టము అని అనకూడదు కదా. ఇంకా అందుకోసం సరేలేని అదే టైం తీసుకొని మరి ఇంకా చేస్తున్నాను. తప్పదు, మనకు వర్క్ ఉన్నప్పుడు అది ఎలాంటి వర్క్ అయినా సరే చేయాల్సిందే. ఇంకా ఇది వర్క్ ఎక్కువ ఉంది, ఇది వర్క్ తక్కువ ఉంది, ఇంక ఇట్లాంటివన్నీ మనం సాకులు చెప్పినట్లు అవుతుంది అనమాట. చెప్పకూడదు కూడా, టైలర్స్ ఎవరు కూడా అట్లా చెప్పకూడదు. ఏ పని ఇచ్చినా చేయాలి అంతే, అప్పుడే కదా మనం అంటే ఏందనేది అవతల వాళ్ళకి తెలిసేది. నేనైతే అట్లే ఆలోచిస్తాను. నేను చేయలేను అనేది ఏది చెప్పను అసలు ఎప్పుడు కూడా. ఇంకా నెక్ చూడండి రెడీ అయిపోయింది, బాగుంది కదా. ఎందుకంటే బ్లౌజ్ చాలా పతలాగా ఉంది క్లాత్, ఇంకా అందుకోసం ఇంకా అది క్యాన్వాస్ పెట్టి మరి నెక్ కట్ వర్క్ అది తిప్పినాను అనమాట. అట్లయితేనే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. బ్లౌజ్ పీస్ ఏంటంటే చాలా పలుసగా డెలికేట్గా ఉంది. ఇంకా మనం ఓటీ క్యాన్వాస్ పెట్టి తిప్పినామంటే స్టిఫ్ కూర్చోదు, ఏలబడిపోతుంది. సో అందుకని మళ్ళీ నేను ఇంకొక లైనింగ్ వేసేసి క్యాన్వాస్ పెట్టి తిప్పేసినాను. ఇంక ఇట్లాంటివన్నీ టైం బాగా పడుతుంది కదా, ఇంకా అందుకోసం అయినా పర్లేదు చేయాలి తప్పదు అనేసి చేస్తున్నాను. ఇక్కడ ఇది ముందు రోజు ఇచ్చిపోయినారు, నెక్స్ట్ డే ఈవినింగ్ అంతా ఇచ్చేసినాను. దీంతోపాటు మళ్ళీ లంగా బ్లౌజ్ కూడా రీల్ పెట్టినాను, చూసింటారు. అదైతే వీడియో తీసుకోలేకపోయినాను, ఒట్టి రీల్ ఒకటి తీసినాను. ఇది కుట్టిన తర్వాత అది కుట్టినాను అనమాట. ఇంకా ఆ రోజైతే నెక్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు హ్యాండ్కు అదే క్యాన్వాస్ కట్ చేసుకుంటున్నాను. ఇట్లా ఒక క్యాప్ ఏదన్నా డబ్బాలది ఏదన్నా క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్తో అట్లా మార్క్ వేసుకొని కొంచెం పెద్దగా ఉంటేనే నీకు ఆ వంపులు అనేవి బాగా తిరుగుతాయి. చిన్నగా ఉన్నాయనుకో అక్కడక్కడే తిప్పితే తిప్పనీకి రాదు. అందుకోసం కొంచెం పెద్ద క్యాపే తీసుకొని ఇట్లా మార్క్ వేసుకొని ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా ఎంతమందికి తెలుసు అనేది నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు ఎలా ఇట్లా స్కాలప్ నెక్ కుడుతున్నారు అనేది కూడా నాతో చిన్న కామెంట్ అయితే చేయండి, ఎవరికన్నా తెలిస్తే. టైలర్లు ఎవరన్నా నా వీడియోలు చూస్తుంటే. ఇంకా ఇవైతే 2 హ్యాండ్స్ ఒకేసారి క్యాన్వాస్ను ఫోల్డ్ చేసేసి పెట్టి మళ్ళీ వాటికి లైనింగ్ కూడా ఫస్ట్ అతికిచ్చేసేసుకొని, ముందు మనం నెక్ హ్యాండ్స్ కుట్టి పెట్టుకున్నామంటే బ్లౌజ్ ఏముందండి ఈజీగా కుట్టేయచ్చు కదా ఫాస్ట్గా. అది మనకు రాని పని కాదు కదా. సో అదైతే కళ్ళు మూసుకొని 1/2 అవర్లో అయిపోతుంది బ్లౌజు. ఈ నెక్ హ్యాండ్సే కదా మనకు పని. ఇంకా అందుకోసం హ్యాండ్కి కూడా అది క్యాన్వాస్ కట్ చేసుకొని ఇంకా లైనింగ్ జాయింట్ పెట్టుకొని హ్యాండ్కు అతికించుకొని కుట్టాలన్నమాట. అదే ఇక్కడ చేస్తున్నాను. ఇది 2 చేతులకు లైనింగ్. ఇట్లా మనం సపరేట్ లైనింగ్ వేసుకొని చేసినామంటే కన్నా క్యాన్వాస్ స్టిఫ్గా ఉంటుంది. చెప్తున్నా కదా క్లాత్ అనేది చాలా పల్చగా ఉంది అనేసి. ఇంకా ఐరన్ కూడా చేసుకోవచ్చు అనుకో, ఇంకా నాకు ఇంకా ఐరన్ చేసే టైం లేదు, అంత ఓపిక కూడా లేదనమాట. ఇంకా సరే కానీ లేని అట్లా 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకొని చేస్తున్నాను. ఐరన్ చేస్తే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. ఇంకా నేను ఐరన్ అయితే చేయలేదు, మామూలుగా అయితే చేస్తాను. వర్కర్స్ కుట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఐరన్ చేసి ఇస్తాను, వాళ్ళకి పని ఈజీగా అవుతుంది కదా అనేసి. ఐరన్ చేస్తే మనం అది తిప్పేటప్పుడు క్యాన్వాస్ ఫోల్డ్ అవ్వదు అనమాట. అందుకోసం ఐరన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా నాకైతే లేదులే, కాకుండా చేద్దామనేసి. ఇంకా నేను అంటే కొంచెం అది చేతికి బాగా వాటం కదా ఇవన్నీ చేయడం. సో ఐరన్ లేకుండా నేను చేస్తానులేండి. ఇంకా ఎందుకంటే వచ్చిన పని మనకు పెద్ద కష్టం ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది. అట్లా ఏమి ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేదు. ఇంక ఇట్లా హ్యాండ్ కుట్టి పెట్టుకున్నాను. హ్యాండ్కు కుట్టేసుకొని బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ నేను మళ్ళీ రెడీ అయిన తర్వాత తీసుకునేకే నాకు కుదరలేదు. అందుకోసం ఇంకా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. అసలు చాలా హ్యాపీ, తనైతే హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా అర్జెంట్ ఇచ్చినా కానీ బాగా కుట్టినాను కదా. అదే చెప్తున్నా కదా, నాకు ఒక పెద్ద ఏమనాలా, అర్జెంట్ అంటే సూపర్గా కుదురుతాయి, ఫాస్ట్ కుట్టేస్తాను. నాకు అదొక హ్యాబిట్ అయితే ఉంది, అంతే ఇష్టం కదా పని. అందుకోసం మంచి కుట్టగలను నేను. ఇంక ఇట్లా ఇది కుట్టడం అంటే బాగా టైం పడుతుందండి. ఎందుకంటే కరెక్ట్గా క్యాన్వాస్ పక్కనే పడాలి కదా కుట్టు. అట్లా పడితేనే నీకు ఆ వంపు అనేది నీట్గా, రౌండ్ అనేది నీట్గా కూర్చుంటుంది అనమాట. అందుకే మీకు దగ్గర నుంచి మరీ చూపిస్తున్నాను నేను. అట్లా నీట్గా కుట్టుకుంటేనే నీకు ఆ వంపులు అనేటివి నీట్గా కనిపిస్తాయి, హ్యాండ్కైనా నెక్కుకైనా. ఇంకా అట్లా కుట్టాలంటే మనం చాలా స్లోగా కుట్టాలి కదా, లేకుంటే కుట్టు క్యాన్వాస్ మీద పడింది అనుకో, కుట్టు పైకి కిందికి అవుతుంది, బాగోదు.
అందుకోసం చాలా అంటే చాలా నీట్గా కుట్టుకోవాలా. ఇదండి ఇవాళ నా వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, చేసుకుని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మీరు లైక్ చేసినారనుకో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు ఆల్ అని వస్తుంది, అది నొక్కితే నేను పెట్టే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని మీరు ట్యాప్ చేసినారంటే అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే చూసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.